ఓం శాంతి. ఈరోజు మురళి డేటు 11 డిసెంబరు 2025. బాబా చెప్తున్నారు, మధురమైన పిల్లలారా, సంగమయుగంలో మీరు బ్రాహ్మణ సాంప్రదాయానికి చెందిన వారిగా అయ్యారు. మీరిప్పుడు మృత్యులోకములోని మనుష్యుల నుండి అమరలోకములోని దేవతలుగా అవ్వాలి. ఈరోజు మురళిలోని ప్రశ్న: పిల్లలైన మీరు ఏ జ్ఞానాన్ని అర్థం చేసుకున్న కారణముగా అనంతమైన సన్యాసం చేస్తారు? సమాధానము: మీకు డ్రామాను గురించిన యథార్థ జ్ఞానం ఉంది. ఇప్పుడు డ్రామానుసారముగా ఈ పూర్తి మృత్యులోకమంతా భస్మీభూతం అవ్వనున్నది. ఇప్పుడు ఈ ప్రపంచము పైసాకు కొరగాకుండా అయిపోయింది. మనము రూపాయికి సమానముగా అవ్వాలి. ఇందులో ఏదైతే జరుగుతుందో అది కల్పం తర్వాత ఉన్నది ఉన్నట్లుగా రిపీట్ అవుతుంది. కనుక మీరు ఈ పూర్తి ప్రపంచాన్ని బేహద్దు సన్యాసం చేశారు. పాట: రాబోయే రేపటికి మీరు. ఓం శాంతి. పిల్లలు పాటలోని ఒక చరణం విన్నారు. రాబోయేది అమరలోకము, ఇదైతే మృత్యులోకము. అమరలోకానికి మృత్యులోకానికి మధ్య ఇది పురుషోత్తమ సంగమయుగము. ఇప్పుడు సంగమయుగంలో తండ్రి ఆత్మలను చదివిస్తారు. అందువలన ఆత్మాభిమానులుగా అయ్యి కూర్చోండి అని బాబా పిల్లలకు చెప్తున్నారు. మనల్ని చదివించేది అనంతమైన తండ్రి అనేది నిశ్చయం ఉండాలి కదా. మన లక్ష్యము లక్ష్మీనారాయణులుగా అవ్వడము, లేక మృత్యులోకపు మనుష్యుల నుండి అమరలోకపు దేవతలుగా అవ్వడము. ఇటువంటి చదువు ఎప్పుడూ ఎవ్వరూ వినలేదు. పిల్లలు మీరు ఆత్మాభిమానులుగా అయ్యి కూర్చోండి అని చెప్పడం కూడా ఎప్పుడూ వినలేదు కదా. అనంతమైన తండ్రి మనల్ని చదివిస్తున్నారు అనేది నిశ్చయం చేసుకోండి. అయితే ఏ తండ్రి? నిరాకార తండ్రి అయిన శివుడు. ఇప్పుడు మనం పురుషోత్తమ సంగమయుగంలో ఉన్నామని మీరు అర్థం చేసుకున్నారు. ఇప్పుడు మీరు బ్రాహ్మణ సాంప్రదాయానికి చెందిన వారిగా ఉన్నారు. మళ్ళీ మీరే దేవతలుగా అవ్వాలి. మొదట శూద్ర సాంప్రదాయానికి చెందిన వారిగా ఉండేవారు. తండ్రి వచ్చి రాతి బుద్ధి నుండి పారస బుద్ధి కలవారిగా తయారు చేస్తారు. మొదట సతో ప్రధాన పారస బుద్ధిగా ఉండేవారు. ఇప్పుడు మళ్ళీ అలా తయారవుతారు. సత్యయుగానికి యజమానులుగా ఉండేవారము అనరాదు. సత్యయుగంలో విశ్వానికి యజమానులుగా ఉండేవారు. మళ్ళీ 84 జన్మలు తీసుకుని మెట్లు దిగుతూ దిగుతూ సతో ప్రధానము నుండి సతో రజు తమోల్లోకి వచ్చేశారు. మొదట సత్తు ప్రధానంగా ఉన్నప్పుడు పారసబుద్ధిగా ఉండేవారు. ఆ తరువాత ఆత్మలో మలినాలు ఏర్పడిపోయినవి. మనుషులకైతే ఏ విషయాలు అర్థం కాదు. తండ్రి అంటున్నారు, మీకు ఏమీ తెలిసేది కాదు. అంధవిశ్వాసంలో ఉండేవారు. తెలుసుకోకుండా ఎవరినైనా పూజించడము లేదంటే స్మృతి చేయడం, దీనిని గుడ్డి నమ్మకము అని అంటారు. అంతేకాదు, తమ శ్రేష్ఠ ధర్మాన్ని శ్రేష్ఠ కర్మలను మరిచిపోవడం వలన కర్మభ్రష్టులుగా ధర్మభ్రష్టులుగా అయిపోతారు. భారతవాసీలు ఈ సమయంలో దైవీ ధర్మం నుండి కూడా భ్రష్టులుగా ఉన్నారు. తండ్రి అర్థం చేయిస్తున్నారు, వాస్తవానికి మీరు ప్రవృత్తి మార్గములోని వారు. అదే దేవతలు అపవిత్రులుగా అయినప్పుడు వారిని దేవీ దేవతలు అని అనలేరు. అందువలన పేరు మార్చుకుని హిందూ ధర్మము అని పేరు పెట్టుకున్నారు. ఇది కూడా డ్రామా ప్లాన్ అనుసారంగానే జరుగుతుంది అని బాబా అంటున్నారు. ఓ పతిత పావన రండి అని అందరూ పిలిచేది ఒక్క తండ్రినే. గాడ్ ఫాదర్ వారొక్కరే. జనన మరణ రహితులైన నామరూపాలు లేకుండా ఏ వస్తువు ఉండదు. ఆత్మ పరమాత్మ రూపం చాలా సూక్ష్మమైనది. దానిని నక్షత్రము లేక బిందువు అని అంటారు. శివుణ్ణి పూజిస్తారు. వారికి
శరీరము లేనే లేదు. ఆత్మ బిందువు కనుక పూజ చేసేందుకు వీలు లేదు. అందువలన పూజించేందుకు పెద్దగా తయారు చేస్తారు. శివుణ్ణి పూజిస్తున్నాము అని భావిస్తారు. కానీ వారి రూపం ఏమిటి అనేది యథార్థముగా తెలియదు. ఈ విషయాలన్నీ తండ్రి ఈ సమయంలో మాత్రమే వచ్చి తెలియజేస్తారు. తండ్రి అంటున్నారు, మీకు మీ జన్మల గురించి తెలియదు. 84 లక్షల యోనులలో వస్తారు అని ఒక అసత్యాన్ని, వ్యర్థమును కల్పించారు. ఇప్పుడు ఆ తండ్రి కూర్చుని పిల్లలేని మీకు అర్థం చేయిస్తున్నారు. ఇప్పుడు మీరు బ్రాహ్మణులుగా అయ్యారు. తర్వాత మళ్ళీ దేవతలుగా అవ్వాలి. కలియుగంలో మనుష్యులందరూ శూద్రులు. బ్రాహ్మణులైన మీ లక్ష్యము మనుష్యుల నుండి దేవతలుగా అవ్వడము. ఈ మృత్యులోకము, పతిత ప్రపంచము ఎక్కడైతే దేవీ దేవతలు రాజ్యపాలన చేసేవారో అది నూతన ప్రపంచము. అప్పుడు ఒకే రాజ్యం ఉండేది. మీరు విశ్వమంతటికీ యజమానులుగా ఉండేవారు. ఇప్పుడైతే ఇది తమో ప్రధానమైన ప్రపంచము. అనేక ధర్మాలు ఉన్నాయి. ఈ దేవీ దేవతా ధర్మం ప్రాయలోపం అయిపోయింది. దేవీ దేవతల రాజ్యం ఎప్పుడు ఉండేదో, ఎంతకాలం జరిగిందో ఈ ప్రపంచ చరిత్ర, భూగోళము ఎవ్వరికీ తెలియదు. ఆ తండ్రి వచ్చి మీకు తెలియచేస్తున్నారు, ఇది గాడ్ ఫాదర్ స్థాపించిన విశ్వవిద్యాలయము. దీని లక్ష్యము అమరలోకములోని దేవతలుగా తయారు చేయడం. అందువల్ల దీనిని అమర కథ అని అంటారు. ఈ జ్ఞానము ద్వారా మీరు దేవతలుగా అయి మృత్యువుపైన విజయాన్ని పొందుతారు. అక్కడ ఎప్పుడూ కూడా మృత్యువు కబళించదు. అక్కడ మరణము అనే పదమే ఉండదు. డ్రామా ప్లాన్ అనుసారంగా ఇప్పుడు మీరు మృత్యువుపైన విజయాన్ని పొందుతున్నారు. భారతవాసీలు కూడా పంచవర్ష ప్రణాళికలు, దశవర్ష ప్రణాళికలు తయారు చేస్తారు కదా. రామరాజ్యాన్ని స్థాపన చేస్తున్నాము అని భావిస్తారు. రామరాజ్యాన్ని తయారు చేసేందుకు బేహద్దు తండ్రికి ప్లాన్ కూడా ఉంది. వారంతా మనుషులు రామరాజ్యాన్ని స్థాపన చేయలేరు. రామరాజ్యం అని సత్యయుగాన్ని అంటారు. అయితే ఈ విషయాలు ఎవ్వరికీ తెలియదు. మనుషులు ఎంతో భక్తి చేస్తారు, శారీరక యాత్రలు చేస్తారు. పగలు అనగా సత్య త్రేతాయుగాల్లో ఈ దేవీ దేవతల రాజ్యం ఉండేది. తర్వాత మళ్ళీ రాత్రి అనగా భక్తి మార్గము ప్రారంభమవుతుంది. సత్యయుగంలో భక్తి ఉండదు. జ్ఞానము, భక్తి, వైరాగ్యాల గురించి తండ్రి అర్థం చేయిస్తున్నారు. వైరాగ్యము 2 రకాలు. ఒకటి హఠయోగము, నివృత్తి మార్గం వారికి చెందినది. వారు ఇల్లు వాకిళ్ళు వదిలి అడవులకు వెళ్ళిపోతారు. ఇప్పుడు మీరు ఈ మృత్యులోకమంతటిని కూడా అనంతముగా సన్యసించాలి. తండ్రి అంటున్నారు, ఈ ప్రపంచమంతా భస్మీభూతమైపోతుంది. డ్రామాను చాలా మంచి రీతిగా అర్థం చేసుకోవాలి. ఈ డ్రామా పేనువలే నెమ్మదిగా టిక్ టిక్ మంటూ తిరుగుతూ ఉంటుంది. ఇప్పుడు ఏమేమి జరుగుతుందో మళ్ళీ కల్పము 5000 సంవత్సరాల తరువాత ఉన్నది ఉన్నట్లుగా రిపీట్ అవుతుంది. దీనిని చాలా మంచి రీతిగా అర్థం చేసుకుని అనంతముగా సన్యసించాలి. ఎవరైనా విదేశాలకు వెళ్తే అక్కడ మేము ఈ జ్ఞానాన్ని చదవవచ్చా అని అడుగుతారు అనుకోండి. తండ్రి అంటున్నారు, మీరు ఈ చదువుని ఎక్కడైనా చదవచ్చు. కానీ ఇందులో మొదట 7 రోజులు కోర్సు తీసుకోవలసి వస్తుంది. చాలా సులభము. ఆత్మ కేవలం ఇది అర్థం చేసుకోవాలి. మనము సతో ప్రధాన విశ్వానికి యజమానులుగా ఉన్నప్పుడు ఆత్మలు కూడా చాలా సతో ప్రధానంగా ఉండేవి. ఇప్పుడు తమో ప్రధానంగా అయిపోయాము. మళ్ళీ మనం ఇప్పుడు సంపన్నంగా ఎలా అవ్వాలి? ఇప్పుడు కలియుగం తర్వాత సతయుగం తప్పకుండా వస్తుంది.
తండ్రి ఎంతో సులభంగా, సింపుల్గా అర్థం చేయిస్తున్నారు. 7 రోజుల కోర్సును అర్థం చేసుకోవాలి. సత్వ ప్రధానము నుండి తమో ప్రధానముగా ఎలా అయ్యాము, కామచితి పైన కూర్చుని తమో ప్రధానంగా అయిపోయాము. ఇప్పుడు మళ్ళీ జ్ఞానచితి పైన కూర్చుని సతో ప్రధానముగా అవ్వాలి కదా. ప్రపంచం యొక్క చరిత్ర, భూగోళము రిపీట్ అవుతుంది. చక్రము తిరుగుతూ ఉంటుంది కదా. ఇప్పుడు ఇది సంగమ యుగము, తర్వాత మళ్ళీ సత్యయుగం వస్తుంది. ఇప్పుడు మనం కలియుగంలో వికారులుగా అయిపోయాము. మళ్ళీ సత్యయుగంలో నిర్వికారులుగా ఎలా అవ్వాలి? దాని కొరకు తండ్రి మార్గం తెలుపుతున్నారు. మాలో ఏ గుణాలు లేవు, ఇప్పుడు మమ్మల్ని మళ్ళీ ఇలాంటి గుణవంతులుగా చేయండి అని పిలుస్తూ ఉంటారు. కల్పం క్రితం ఎవరు తయారయ్యారో ఇప్పుడు కూడా మళ్ళీ వాళ్ళే తయారవుతారు. తండ్రి అర్థం చేయిస్తున్నారు. మొట్టమొదట స్వయాన్ని ఆత్మ అని భావించండి. ఆత్మయే ఒక శరీరాన్ని వదిలి మరొక శరీరాన్ని తీసుకుంటుంది. ఇప్పుడు మీరు దేహీ అభిమానులుగా అవ్వాలి. ఇప్పుడు మాత్రమే మీకు దేహీ అభిమానులుగా అయ్యే శిక్షణ లభిస్తుంది. అలాగని మీరు సదా ఆత్మాభిమానులుగా ఉంటారని కూడా కాదు. సత్యయుగంలో కూడా శరీరాలకే పేర్లు ఉంటాయి. లక్ష్మీనారాయణల పేరుతోనే కార్య వ్యవహారాలన్నీ జరుగుతాయి. ఇప్పుడు ఇది సంగమయుగము. తండ్రి వచ్చి అర్థం చేయించేది కూడా ఇప్పుడే. మీరు శరీరం లేకుండా వచ్చారు, మళ్ళీ శరీరం లేకుండానే వెళ్ళిపోవాలి. అందుచేతనే ఇప్పుడు ఈ సంగమయుగంలో ఈ అభ్యాసం చేయాలి. స్వయాన్ని ఆత్మాని భావించి తండ్రిని స్మృతి చేయాలి. ఇది ఆత్మిక యాత్ర. ఆత్మ తన ఆత్మిక తండ్రిని స్మృతి చేస్తుంది. తండ్రిని స్మృతి చేయడం ద్వారానే పాపము కూడా భస్మమైపోతుంది. దీనిని యోగాగ్ని అని అంటారు. మీరు ఎక్కడ ఉన్నా స్మృతి చేయవచ్చు. 7 రోజులలో అర్థం చేయించాలి. ఈ సృష్టి చక్రం ఎలా తిరుగుతూ ఉంటుంది, మనము మెట్లు ఎలా దిగుతాము. ఇప్పుడు మళ్ళీ ఈ ఒక్క జన్మలో ఉన్నతమయ్యే కళలోకి వెళ్తారు. విదేశాలలో పిల్లలు ఉంటారు, అక్కడికి కూడా మురళి వెళ్తుంది కదా. ఇది స్కూలు. వాస్తవానికి ఇది ఈశ్వరీయ విశ్వవిద్యాలయము. రాజయోగం గీతదే, కానీ శ్రీకృష్ణుణ్ణి భగవంతుడు అని అనరు. బ్రహ్మ విష్ణు శంకర్లను కూడా దేవతలు అని అంటారు. ఇప్పుడు మీరు పురుషార్థం చేసి మళ్ళీ దేవతలుగా అవుతారు. ప్రజాపిత బ్రహ్మ కూడా తప్పకుండా ఇక్కడే ఉంటారు. ప్రజాపిత అయితే ఒక మనుషుడే కదా. ప్రజలు ఇక్కడే రచింపబడతారు. హంసో యొక్క అర్థం తండ్రి చాలా సులభంగా అర్థం చేయించారు. భక్తి మార్గంలో అయితే ఆత్మలమైన మనమే పరమాత్మ అని అంటారు. అందువలన పరమాత్మని సర్వవ్యాపి అని అనేస్తారు. తండ్రి అంటున్నారు, అందరిలో వ్యాపించి ఉండేది ఆత్మ, అంతేకాని నేను ఎలా వ్యాపకంగా ఉంటాను. మీరు నన్ను ఓ పతిత పావన రండి అని పిలుస్తారు, మమ్మల్ని పావనంగా చెయ్యండి అని అంటారు. నిరాకార ఆత్మలన్నీ వచ్చి తమ తమ రథాలు తీసుకుంటాయి. ఇది ప్రతి అకాల మూర్తికి సింహాసనము. సింహాసనము అనండి లేక రథము అని అనండి. తండ్రికైతే వారికి సొంత రథం అనేది లేదు. వారిని నిరాకారులనే మహిమ చేస్తారు. వారికి స్థూల శరీరము లేదు, సూక్ష్మ శరీరం కూడా లేదు. నిరాకార రథములో కూర్చున్నప్పుడే మాట్లాడగలుగుతారు. అసలు రథం లేకుండా పతితులను పావనంగా ఎలా చేస్తారు? తండ్రి అంటున్నారు, నేను నిరాకారుణ్ణి, నేను వచ్చి ఇతని శరీరాన్ని అప్పుగా తీసుకుంటాను. తాత్కాలిక అప్పుగా తీసుకున్నారు. ఇతన్ని భాగ్యశాలి రథము అని అంటారు బ్రహ్మబాబాను. సృష్టి ఆది మధ్యాంత రహస్యాలను తెలిపి పిల్లలైన మిమ్మల్ని త్రికాలదర్శులుగా తయారు చేస్తాను. ఈ సమయంలో అందరూ నాస్తికులుగా ఉన్నారు. తండ్రి వచ్చి ఆస్తికులుగా చేస్తున్నారు.
రచయిత రచనల రహస్యాన్ని తండ్రి మీకు తెలియచేశారు. ఇప్పుడు మీరు తప్ప ఇతరులెవ్వరూ కూడా అర్థం చేయించలేరు. ఈ జ్ఞానము ద్వారా మళ్ళీ మీరే ఇంత ఉన్నతమైన పదవిని పొందుతారు. ఈ జ్ఞానం ఇప్పుడు బ్రాహ్మణులైన మీకు మాత్రమే లభిస్తుంది. తండ్రి సంగమేగంలోనే వచ్చి మనకు ఈ జ్ఞానాన్ని ఇస్తారు. సద్గతినిచ్చేవారు ఆ తండ్రి ఒక్కరు మాత్రమే. మనుషులకు ఎప్పటికీ సద్గతిని ఇవ్వలేరు. వారంతా భక్తి మార్గంలోని గురువులు. సద్గురువు అంటే ఒక్కరు మాత్రమే. వారిని వాహ సద్గురు వాహ్ అని అంటారు. దీనిని పాఠశాల అని కూడా అంటారు. దీని లక్ష్యము నరుని నుండి నారాయణునిగా అవ్వడము. అవన్నీ భక్తి మార్గంలోని కథలు. గీత ద్వారా కూడా ఎలాంటి ప్రాప్తి లభించదు. తండ్రి అంటున్నారు, నేను సన్ముఖంలో వచ్చి పిల్లల్ని చదివిస్తాను. దీని వలన మీరు ఈ పదవిని పొందుతారు. ఇందులో ముఖ్యమైనది పవిత్రముగా అవ్వడము. తండ్రి స్మృతిలో ఉండాలి. ఇందులోనే కదా మాయ విఘ్నాలు కలిగిస్తూ ఉంటుంది. మీరు మీ వారసత్వాన్ని పొందేందుకు తండ్రిని స్మృతి చేస్తారు. ఈ జ్ఞానం పిల్లలందరి వద్దకు వెళ్తుంది. ఎప్పుడు కూడా మురళిని మిస్ చేసుకోకూడదు. మురళి మిస్ అయితే ఆబ్సెంట్ పడుతుంది. ఎక్కడ ఉన్నా మురళితో రిఫ్రెష్ అవుతూ ఉంటారు. శ్రీమతాన్ని అనుసరించాలి. తండ్రి అర్థం చేయిస్తున్నారు, బయటకు వెళ్ళినా తప్పకుండా పవిత్రముగా అవ్వాలి. వైష్ణవులై ఉండాలి. వైష్ణవుల్లో కూడా 2 రకాలుగా ఉంటారు. వైష్ణవులు వల్లభాచారి రకం వారిగా కూడా ఉంటారు. కానీ వికారాలకు వశమైపోతారు. పవిత్రముగా ఉండరు. మీరు పవిత్రముగా అయి విష్ణు వంశీయులుగా అవుతారు. అక్కడ మీరు వైష్ణవులుగా ఉంటారు. అస్సలు వికారాలకు వశం కారు. అది అమరలోకము, ఇది మృత్యులోకము. ఇక్కడ వికారాలకు వశమవుతారు. ఇప్పుడు మీరు విష్ణుపురానికి వెళ్తారు. అక్కడైతే అసలు వికారాల యొక్క నామరూపాలు కూడా ఉండవు. అది నిర్వికారి ప్రపంచము. యోగ బలంతో మీరు విశ్వ చక్రవర్తి పదవిని తీసుకుంటారు. వారిరువురు పరస్పరం పోట్లాడుకుంటే మధ్యలో వెన్న మీకు లభిస్తుంది. మీరు మీ రాజధానిని స్థాపన చేస్తున్నారు. అందరికీ ఇదే సందేశమును ఇవ్వండి. చిన్న పిల్లలకు కూడా హక్కు ఉంటుంది. శివబాబా పిల్లలు కదా, కనుక అందరికీ హక్కు ఉంది. అందరికీ స్వయాన్ని ఆత్మ అని భావించమని చెప్పండి. తల్లిదండ్రులకు జ్ఞానం ఉంటే పిల్లలకు కూడా తండ్రిని స్మృతి చేయడం ఎలా అనేది నేర్పించగలుగుతారు. శివబాబా తప్ప వేరెవ్వరూ లేరు. ఒక్కరి స్మృతి ద్వారానే తమో ప్రధానము నుండి సతో ప్రధానంగా తయారవుతాము. ఇందులో బాగా చదువుకోవాలి. బాబా అంటున్నారు, విదేశాల్లో ఉంటున్నా సరే మీరు ఈ చదువును చదువుకోవచ్చు. ఇందులో పుస్తకాలు మొదలైన వాటి అవసరమైతే లేదు. మీరు ఎక్కడ ఉన్నా చదువుకోవచ్చు. బుద్ధి ద్వారా తండ్రిని స్మృతి చేయవచ్చు. ఇది చాలా సులభమైన చదువు. యోగము అనగా స్మృతి వలన బలం లభిస్తుంది. మీరిప్పుడు విశ్వానికి యజమానులుగా అవుతున్నారు. తండ్రి రాజయోగాన్ని నేర్పించి పావనముగా చేస్తున్నారు. అది హఠయోగము, ఇది రాజయోగము. ఇందులో మంచి నిగ్రహం ఉండాలి అని బాబా అంటున్నారు. అలాగే పథ్యం కూడా ఉండాలి. ఈ లక్ష్మీ నారాయణుల వలె సర్వగుణ సంపన్నులుగా అవ్వాలి కదా. కావున ఆహార పానీయాల విషయంలో కూడా చాలా పథ్యం ఉండాలి. రెండవది తండ్రిని స్మృతి చేయాలి. అలా ఉంటే మీ జన్మ జన్మల పాపాలు తొలగిపోతాయి. దీనిని సహజ రాజయోగము అంటారు. రాజ్య పదవిని ప్రాప్తి చేసుకునేందుకు దీనిని నేర్చుకుంటారు. రాజ్యం తీసుకోకుంటే పేదవారిగా అయిపోతారు. శ్రీమతాన్ని పూర్తిగా అనుసరించండి, శ్రేష్టముగా అయిపోతారు. భ్రష్టుల నుండి శ్రేష్టముగా అవ్వాలి కదా. అందుకు తండ్రిని స్మృతి చేయాలి. కల్పం క్రితం కూడా మీరే ఈ జ్ఞానాన్ని తీసుకున్నారు.
ఇప్పుడు మళ్ళీ మీరే తీసుకుంటారు. సత్యయుగంలో ఇతర రాజ్యం ఏది లేదు, దానిని సుఖధామము అని అంటారు. ఇప్పుడైతే ఇది దుఃఖధామము. ఆత్మలమైన మనం శాంతి ధామం నుండి వచ్చాము. ప్రపంచంలోని మనుషులు ఏమేమి చేస్తున్నారో చూసి శివబాబాకు చాలా ఆశ్చర్యం కలుగుతుంది. పిల్లలు తక్కువగా పుట్టాలి అని ఎంతగానో తలలు బ్రద్దలు కొట్టుకుంటూ ఉంటారు. ఈ పని తండ్రిది అని పాపం వారికి తెలియదు. తండ్రి త్వరలో ఏకధర్మాన్ని స్థాపన చేసి అనేక ధర్మాలను ఒక్కసారిగా వినాశనం చేయిస్తారు. జనాభా తగ్గేందుకు వారు ఎన్నో మందులు మొదలైనవి కనుగొంటూ ఉంటారు. తండ్రి వద్దైతే ఒకే ఒక్క మందు ఉంది. ఒకే ధర్మం స్థాపన అవుతుంది. మీరు పవిత్రంగా అవుతున్నారు అని అందరూ అనే సమయం వస్తుంది. అప్పుడు మందులు మొదలైన వాటి అవసరం కూడా ఉండదు. బాబా మీకు మన్మనాభవ అనే ఎలాంటి మందు ఇచ్చారు అంటే దీని వలన మీరు 21 జన్మల కొరకు పవిత్రముగా అయిపోతారు. అచ్చా, మధురాతి మధురమైన అపరూపమైన పిల్లలకు మాతాపిత బాప్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ఆత్మీయ తండ్రికి ఆత్మీయ పిల్లల యొక్క ప్రియ స్మృతులు గుడ్ మార్నింగ్. నమస్తే నమస్తే నమస్తే. ఈరోజు ధారణ పాయింట్స్: పవిత్రముగా అయ్యి పక్కా వైష్ణవులుగా అవ్వాలి. ఆహార పానీయాల విషయంలో కూడా పథ్యం పూర్తిగా ఉండాలి. శ్రేష్టముగా అయ్యేందుకు శ్రీమతమును తప్పకుండా అనుసరించాలి. సెకండ్ పాయింట్, మురళీ ద్వారా స్వయాన్ని రిఫ్రెష్గా చేసుకోవాలి. ఎక్కడ ఉన్నా సతో ప్రధానముగా అయ్యే పురుషార్థం చెయ్యాలి. ఒక్కరోజు కూడా మురళిని మిస్ చేసుకోకూడదు. ఈరోజు వరదానము: స్వకళ్యాణం యొక్క ప్రత్యక్ష ప్రమాణము ద్వారా విశ్వ కళ్యాణ సేవలో సదా సఫలతామూర్తి భవ. సారాంశము: ఈ రోజుల్లో ఎలాగైతే శారీరక రోగమైన హార్ట్ ఫెయిల్ ఎక్కువగా వస్తూ ఉందో, అలా ఆధ్యాత్మిక ఉన్నతిలో వ్యాకులత యొక్క రోగం చాలా ఎక్కువగా ఉంది. ఇటువంటి వ్యాకుల పడే ఆత్మలలో ప్రాక్టికల్ పరివర్తన చూసినప్పుడే ధైర్యము లేక శక్తి వస్తుంది. వినడం చాలా విన్నారు, ఇప్పుడు చూడాలని కోరుకుంటున్నారు. ప్రమాణము ద్వారా అంటే నిదర్శనము ద్వారా పరివర్తన కోరుకుంటున్నారు. కనుక విశ్వ కళ్యాణం కొరకు మొదట శాంపిల్ రూపంలో స్వకళ్యాణాన్ని చూపించండి. విశ్వ కళ్యాణ సేవలో సఫలతామూర్తులుగా అయ్యే సాధనమే ప్రత్యక్ష ప్రమాణము అంటే నిదర్శనము. దీని ద్వారానే తండ్రి ప్రత్యక్షత జరుగుతుంది. ఏది చెప్తారో అది మీ స్వరూపంలో ప్రాక్టికల్గా కనిపించాలి. అప్పుడే కదా అంగీకరిస్తారు. స్లోగన్: ఇతరుల ఆలోచనలను మీ ఆలోచనలతో కలుపుకోవడమే గౌరవాన్ని ఇవ్వడము. ఈరోజు అవ్యక్త సూచన: ఇప్పుడు సంపన్నము లేక కర్మాతీతముగా అవ్వాలి అనే తపనలో ఉండండి. కర్మాతీతముగా అయ్యేందుకు కర్మ బంధనాల నుండి ఎంతవరకు భిన్నముగా అయ్యాము, లౌకికము మరియు అలౌకికము, కర్మ మరియు సంబంధము రెండింటిలో స్వార్థ భావము నుండి ఎంతవరకు ముక్తముగా అయ్యాము అనేది చెక్ చేసుకోండి. ఎప్పుడైతే కర్మల లెక్కాచారము లేక ఎలాంటి వ్యర్థ స్వభావ సంస్కారాలకు వశమవ్వడం నుండి ముక్తులుగా అవుతారో అప్పుడు కర్మాతీత స్థితిని ప్రాప్తి చేసుకోగలుగుతారు. ఏ సేవ, ఏ సంఘటన, ఏ ప్రకృతి యొక్క పరిస్థితి కూడా మీ స్వస్థితి లేక శ్రేష్టమైన స్థితిని హెచ్చుతగ్గులుగా చేయకూడదు. ఈ బంధనము నుండి కూడా ముక్తంగా ఉండడమే కర్మాతీత స్థితి యొక్క సమీపత. అచ్చా, ఓం శాంతి.